పరిస్థితి మనం చూసాం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అమరావతిని ఒక విధంగా చంపే ప్రయత్నం జరిగింది. అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా ఒక్క ఇటుకు కూడా పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే అప్పటి నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి రైతులు అక్కడ అభివృద్ధికి సంబంధించిన విషయం పైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా రోజుల నుంచి ఇక్కడ జరగాల్సినటువంటి అభివృద్ధి పనులు కానీ లేదా తమకు రావాల్సినటువంటి ఏదైతే అభివృద్ధికి సంబంధించిన పనులు కానీ లేదా ఫ్లాట్లు కానీ ఇవన్నీ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో మూడు ముక్కలాట, మూడు రాజధానుల పేరుతో అమరావతిలో ఎలాంటి పనులు చేపట్టకపోగా అక్కడ రోడ్లను కూడా ధ్వంసం చేశారు. గ్రావెల్ లాంటివి కూడా తవ్వుకెళ్ళినటువంటి పరిణామాలు, తమకు న్యాయం జరగాలని ఆందోళన చేసినటువంటి రైతుల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. సో వీటన్నిటి పర్యవసానంతోనే వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకు పరిమితమైంది. సో అమరావతి సంబంధించిన విషయంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక అమరావతి సంబంధించి అభివృద్ధి వేగంగా జరుగుతుంది, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని చెప్పి ఆ ప్రాంత ప్రజలు లేదా భూములు ఇచ్చినటువంటి రైతులైతే మాత్రం విశ్వసిస్తూ వచ్చారు. కానీ ఇంకా ఆటంకాలు అధిగమించాల్సినటివి, జరగాల్సినటువంటి అభివృద్ధి విషయంలో కూడా ఇంకోవైపు వారిలో ఆందోళన, అసంతృప్తి అనేది కూడా ఉంటూనే ఉంది. అయితే దాన్ని చాలా వరకు అధిగమించేందుకు, రైతులకు ఒక భరోసా ఇచ్చేందుకు, అమరావతి నిర్మాణాలను మళ్ళీ ఆగినటువంటి వాటిని అన్నింటినీ చేపట్టేందుకు, మిగిలినటువంటి ప్లాన్ ప్రకారం జరగాల్సినటువంటి అభివృద్ధిని మరికొంతగా ఇంకా అక్కడికి తీసుకొని రావాల్సినటువంటి పనులు లేకపోతే సమస్యలు, వీటన్నిటి విషయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే వివిధ సంస్థల నుంచి ఆర్థిక సాయం, అటు కేంద్ర సాయంతో పాటుగా రుణాలు కూడా సమీకరిస్తోంది, టెండర్లు కూడా నిర్వహించి పనులు చేపడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే భూసేకరణ ఒక రికార్డు స్థాయిలో 3,573 ఎకరాలు అనేటువంటిది భూ సమీకరణ చేయడం అనేది దేశ చరిత్రలోనే ఒక ఘట్టం. సో అది అమరావతి వ్యవహారంలోనే సాధ్యమైంది. అలాంటిది చోట కూడా కొన్ని చోట్ల కొంతమంది భూములు ఇవ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ భూసేకరణ చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మిగిలినటువంటి పనులు చేపట్టాలి అని అంటే. సో ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ సమావేశంలో దీన్ని తీసుకొని వచ్చారు. గతంలో అమరావతికి అదనంగా లేదా ఎయిర్పోర్ట్ కానీ మిగిలినన్ని అభివృద్ధి కోసం భూ సమీకరణ అనేటువంటి అంశం వచ్చినప్పుడు గతంలో అది క్యాబినెట్లో ఆగింది. కానీ ఇప్పుడు ఈ భూసేకరణ అనేది ఎక్కడైతే ఆల్రెడీ భూ సమీకరణ జరిగినటువంటి ప్రాంతం మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్స్ అంశం. సో దీనిపైన ప్రభుత్వ ఆలోచన ఏంటి, ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, క్యాబినెట్ ముందు ఏ విషయాన్ని ముందుంచారు, సో ఇవాళ తీసుకోబోయేటువంటి నిర్ణయం లేకపోతే భూసేకరణ జరిగిన తర్వాత ఎలాంటి మార్పు రాబోతోంది, ఇక నా రైతులకు ఇచ్చేటువంటి ఫ్లాట్స్ విషయంలో క్లారిటీ లేదా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండబోతోందా, లేకపోతే ఏదైనా రోడ్లు విస్తరించాలంటే వాటికి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండబోతున్నాయా, లేదా బిల్డింగులు కానీ ఇతరత్ర నిర్మాణాలు చేపట్టాలంటే కూడా ఎక్కడ ఎలాంటి సమస్య వస్తుందో అని చెప్పి చూడాల్సినటువంటి పరిస్థితి, లేదా తమకున్నటువంటి ప్రణాళికను ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవాలా, ఇలాంటి సంశయం కూడా అధికారులను పాలకులను పట్టి పీడిస్తోంది. కానీ ఇవాళ తీసుకోబోయేటువంటి నిర్ణయం అమరావతి విషయంలో చాలా కీలకం కాబోతోందా, సో దీని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు